ముందుగా వేదికను అలంకరించిన పెద్దలందరికీ అండ్ ఈ మీటింగ్కి అటెండ్ అయిన మీ అందరికీ నా నమస్కారాలు. రోడ్ సేఫ్టీ మీటింగ్ అని అంటే ఈ ఒక్క రోజుకి సంబంధించింది కాదు, ఇది మనం డైలీ లైఫ్లో యూజ్ చేసేది. దీన్ని రోడ్ సేఫ్టీని మన స్టేట్ 31st చేస్తున్నాము. ఇందులో మెయిన్ ఉద్దేశం ఏంటి అని అంటే డెత్ రేట్ అనేది తగ్గించడం అండ్ ఒకవేళ ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ప్రాణాలు పోకుండా మనం చిన్న దెబ్బలతో బయటపడడాన్ని ఉద్దేశించి అలా బయటపడడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. మెయిన్గా ఇక్కడ చూస్తే మీరు అందరూ యంగ్ ఏజ్లో ఉన్నారు. లైక్ మనం 15 నుంచి 30 వరకు ఏజ్లో ఉన్నప్పుడు మనం డ్రైవ్ చేసేటప్పుడు మన కాన్షియస్నెస్ అనేది మనం తగ్గించి మన మీద మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ వచ్చి డ్రైవింగ్ అనేది చాలా స్పీడ్గా చేయడం అలాంటివి చేస్తూ ఉంటాం. మెయిన్గా ఇప్పుడు మనం చూస్తే చాలా యాక్సిడెంట్స్ అనేవి ఓవర్ స్పీడ్ వల్ల జరుగుతున్నాయి. ఓవర్ స్పీడ్ ఫస్ట్ కాదైతే మనం ఓవర్ స్పీడ్ చేస్తున్నప్పుడు మన బాడీ మీద మనకి స్టెబిలిటీ అనేది కోల్పోతాం. సో ఒక బండిని ఆపడానికి మనకి కావాల్సినంత టైము మనం దానికి ఇవ్వలే. ఎందుకనంటే ఒక బండిని ఆపడానికి వెంటనే మనం బ్రేక్ వేయగానే బండి ఆగిపోతుందా? ఆగదు, దానికి కూడా కొంత టైము పడుతుంది. సో మనం ఓవర్ స్పీడ్లో చేస్తున్నప్పుడు బండి ఆగే టైం అనేది మనం ఆ ముందుకెళ్ళినాక కూడా ఆపలేకపోతాం అనమాట. సో దానివల్ల యాక్సిడెంట్స్ అవుతాయి. సో మనం యాక్సిడెంట్స్ అయినా కానీ దాని నుంచి మనం బయటపడడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మెయిన్గా మనము అనేసి మాత్రం తీసుకోవద్దు. మనకి ఇండియన్ స్టాండర్డ్స్ ఉంటాయి. ఆ స్టాండర్డ్ ఉన్న హెల్మెట్ని మనం తీసుకొని దాన్ని జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి. ఇంటి నుంచి మన పెద్దవాళ్ళు బయటకు వెళ్తున్న 2 వీలర్ తీసుకొని వెళ్తుంటే కంపల్సరీ మీరు ఇన్సిస్ట్ చేయాలి, ఫాదర్కి కానీ మదర్కి కానీ హెల్మెట్ చాలా ఇంపార్టెంట్ అనేసి చెప్తారా మీరంతా. అండ్ ఇంకొకటి 4 వీలర్ డ్రైవ్ చేసే వాళ్ళైతే మీ అందరికీ చాలా మందికి 4 వీలర్ డ్రైవ్ చేయడం వస్తుంది, 2 వీలర్ డ్రైవ్ చేయడం వస్తుంది. కానీ ఎంతమందికి లైసెన్స్ ఉంది? 18 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళంతా లైసెన్స్ తీసుకోవాలి. ఎవరికైనా ఉందా? మీ ఎవరికైనా లైసెన్స్? కంపల్సరీ లైసెన్స్ తీసుకొనే డ్రైవ్ చేయాలి. లైసెన్స్ తీసుకోవడానికి మనకు కావాల్సిన ఏజ్ ఎంత? 18 ఇయర్స్. 18 ఇయర్స్ వచ్చిన తర్వాత లైసెన్స్ తీసుకోవాలి. బిఫోర్ మీరు లైసెన్స్ తీసుకోకుండా ఒకవేళ డ్రైవ్ చేసినప్పుడు పట్టుకుంటే మీకు 25 ఇయర్స్ వచ్చేంత వరకు మీకు లైసెన్స్ ఇవ్వడం జరగదు. అండ్ మీరు ఎవరిదైతే వెహికల్ తీసుకొని వస్తారో మీ పేరెంట్స్ది, మీకు లైసెన్స్ లేకపోవడం వల్ల కేసు వాళ్ళ మీద నమోదవుతుంది. మీకు ఇష్టం అట్లా మీ పేరెంట్స్ మీద కేసు వేయడం అండ్ ఫైన్ కూడా వాళ్ళు కట్టాల్సి వస్తుంది. అండ్ మీకు కూడా 25 ఇయర్స్ వచ్చేంత వరకు మీకు లైసెన్స్ ఇవ్వడం జరగదు. సో కంపల్సరీ మీరు డ్రైవ్ చేస్తున్నప్పుడు